అవును, నువ్వు పెళ్లికి ముందు ఎవరినో లవ్ చేసినా అన్నావు కదా, ఆమెనే పెళ్లి ఎందుకు చేసుకోలేదు, మరి ఎందుకు విడిపోయారు? అడుగుతావు చెప్తే మళ్ళీ ఏదైనా లొల్లి పుట్టిస్తావు. ఇప్పుడు ఎందుకు తీగాము చెట్లు? అయ్యో చెప్పరాదు, ఏలోలు పుట్టియా. గిట్లనే అంటావు. మొన్నోసారి గిట్లనే పాత ముచ్చట చెప్పినాక 3 రోజులు అన్నం పెట్టలే, ఆకలి సచ్చిన. ఇప్పుడు గట్లేం చెయ్య గానీ చెప్పు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు? ఇక చెప్తా పాటుకు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే గిట్లనే ఒకసారి మేము ఇద్దరం కలిసి సినిమాకి పోయినాక గిట్లనే కుర్చీ ఉన్నది అక్కడ. ఈ కుర్చీ మీద గిట్ల చేస్తే ఇంకోలో ఏ రాదు కదా. ఇంకా నేనేమో చెయ్యేసి గిట్లా కూర్చున్నా నా చేయి తీసేస్తుంది ఆమె. నా చేయి తీసేసి నీ చేయి పెట్టుకోవాలి, నాకు చేయి వస్తుంది అంటుంది. అంటే నా చేయి అయితే చేయి కదా, నా చేయి అయితే నొయ్యదా ఇక అని చెప్పి ఇట్లా లొల్లి బాగా అయింది. ఇక లొల్లి బాగా అయ్యి ఇక విడిపోదాం అనుకున్నాం, విడిపోయినాం. ఓ శ్రీత, సినిమా టాకీస్ లా కుర్చీ దగ్గర లొల్ల విడిపోయేలా. అయ్యో, మరి మన పెళ్లి కుదిరినాక మనం ఇద్దరం సినిమాకి పోయినప్పుడు నేను అట్లా చేసిన నువ్వేమనలేదేంది? ఇక ఏం చేస్తాం, ఆమె విడిపోయినాక 30 సంబంధాలలో చూసినాం. ఎవరు ఏ పొలం నచ్చపోయా నన్ను. ఇక నేను కూడా కొందరు నచ్చలేదు, అటు నచ్చలేదు ఇటు నచ్చలేదు అనుకుంటే ఏజ్ వరకు ఏజ్ మీద పడ్డది. ఇక ఇప్పుడే గంతదైనా పొంతా. ఇక ఏం చేస్తాం, మళ్ళీ పోయి నేను చేసేసిన అనుకో సినిమా పోయిన కాడ నువ్వు కూడా గట్టే విడిపోతావు కావచ్చు అనుకొని ఇక నేను సపరేట్ పోకున్నా. ఆ బుజ్జి మస్తు తెల్లగా ఉండే, ఆ పొలం చేసుకుంటేనే మంచిగుండు. అవునా, ఆ పొలం చేసుకుంటేనే మంచిగా అంటానవా? 10 రోజుల దాకా పచ్చి మంచిలో కూడా ఇయ్య. ఏం చేసుకుంటావు చేసుకోపా. అయ్యో ఏందే ఏదో ఒకటి అడుగుతుంది, లొల్లు పుట్టిస్తుంది. ఓ భగవంతో శంకరో, నా గోస పడో గోసో, ఈ ఎక్కడి గోసరో ఎక్కడి చెరరో.